అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీపీఎస్సీ గ్రూప్ 3 2024 సంబంధించి 17-18 తారీఖు నాడైతే పరీక్షలు అయితే జరుగుతున్నాయి. కాబట్టి మనకి ఇక్కడ పరీక్ష కేంద్రానికి వెళ్ళిన తర్వాత మనకి అయితే ఓఎంఆర్ సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి మీకు సంబంధించిన ఓఎంఆర్ సీట్లో తప్పులు లేకుండా ఏ విధంగా మీ యొక్క డీటెయిల్స్ వివరాలు ఏ విధంగా ఫిల్అప్ చేయాలని మీకు చూపిస్తాను. అదేవిధంగా మీకు సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. ఓఎంఆర్ సీట్ సంబంధించి మా యొక్క ఓఎంఆర్ సీట్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్ కూడా మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ప్రతి ఒక్కరైతే ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే, ఇక్కడ అందరూ కూడా ముందుగా మన ఛానల్ తరపు నుంచి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తా ఉన్నాను అభ్యర్థులందరికీ అనమాట. ఒకసారి మనము ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మనకు అందరు కూడా మీకు ఓఎంఆర్ సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు చూడండి, ఏదైతే శాంపుల్ ఓఎంఆర్ సీట్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను ఇదనమాట. సేమ్ మీకు ఈ విధంగానే మనకు 17 తారీఖు ఎగ్జామ్ ఉన్నా 18 తారీఖు ఎగ్జామ్ ఉన్నా సేమ్ మీకు ఈ విధంగా అయితే ఓఎంఆర్ సీట్ అయితే ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మీకు ఇక్కడ వచ్చిన తర్వాత మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు ఓఎంఆర్ సీట్లో మరి మీరు ఏం చెక్ చేసుకోవాలంటే మీదైనా యొక్క ఓఎంఆర్ సీట్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించిన ఏదైతే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, తర్వాత అప్లికేషన్ ఐడి కావచ్చు, నేమ్ ఆఫ్ క్యాండిడేట్స్ కావచ్చు, ఇక్కడ మనకు మీ నేమ్ కావచ్చు, మీ ఫాదర్ నేమ్ కావచ్చు, ఇవన్నీ సార్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మెయిన్ థింగ్ వచ్చేసి మనం ఎంత ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయినా కానీ మన మార్క్స్ షీట్ కూడా ఎవల్యూషన్ కావాలంటే ఖచ్చితంగా మనం ఓఎంఆర్ షీట్లో మీ సంబంధించిన కరెక్ట్ డీటెయిల్స్ అయితే నింపాల్సి ఉంటుంది. ఓకే, స్టెప్ 1 మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఓఎంఆర్ షీట్లో చూడండి క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ ఉంది కదా, మనం అయితే ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది అనమాట. క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ మీకు ఏదైతే క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా, బుక్లెట్ ఇస్తారు, బుక్లెట్ నెంబర్ ఇక్కడ మనం వేయాల్సి ఉంటుంది. ఓకే, సెకండ్ స్టెప్ వచ్చేసి చూడండి ఏదైతే మనకు గ్రూప్ 3 సర్వీస్ పేపర్ నంబర్. ఓకే, మీకు ఏదైతే కోడ్ ఉంటుంది కదా, బుక్లెట్ కోడ్ ఉంటుంది కదా, మనం ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఏదైతే సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అనమాట. ఈ డబ్బులు వచ్చేసి మీకు సంబంధించిన సంతకం కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏదైతే సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్ అన్నమాట. మనకు మీ యొక్క ఎగ్జామినేషన్ హాల్లో ఎవరైతే ఇన్విజిలేటర్ ఉంటారో వారి ఇక్కడ సిగ్నేచర్ చేయించాల్సి ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ యొక్క 4 థింగ్స్ 5 థింగ్స్ అయితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ముందు వెళ్ళగానే అడావిడిగా ఎగ్జామ్లోకి వెళ్లకుండా ఖచ్చితంగా ఈ యొక్క మైనర్ మేజర్ థింగ్స్ అయితే చెక్అవుట్ చేసుకున్న తర్వాత యాక్చువల్ ప్రాసెస్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఇవన్నీ అయిపోయిన తర్వాత మరి ఏదైతే మనకు దాదాపుగా ఇక్కడ చూడండి ఏదైతే ది క్యాండిడేట్ షల్ రీప్రొడ్యూస్ ద పారాగ్రాఫ్ బిలో అని మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఏదైతే మనకి ఇంగ్లీష్లో మనకు కనిపిస్తూ ఉంది కదా, హెర్ బై గివెన్ ది అండర్స్టాండింగ్ దట్ ఐ రిటర్న్ ది ఓఎంఆర్ షీట్ అని. ఇది మనకి ఏదైతే వర్డ్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, మనకి ఇక్కడ కింద లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్లో మీ ఓన్గా పెన్తో అయితే రాయాల్సి ఉంటుంది ఈ డబ్బాలలో వచ్చేసి అనమాట. ఓకే, మనకి 5 థింగ్స్ అయితే అయిపోయినాయి కదా, మెయిన్ థింగ్స్ అనమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మెయిన్ ఘట్టం వచ్చేసి ఏదైతే మీ యొక్క ఆన్సర్ షీట్ ప్రజెంటేషన్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు క్లారిటీగా ఓఎంఆర్ షీట్లో ఇవ్వడం జరిగింది. బ్లూ పెన్ కావచ్చు, బ్లాక్ పెన్ కావచ్చు, అయితే వాడి బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. మనకు ఒక వరుసలో వచ్చేసి మనకైతే 30 సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయన్నమాట. టోటల్గా వచ్చేసి మనకు ఏదైతే 1 2 3 1 2 3 4 5 అనమాట. మొత్తం టోటల్గా 30 మనకు టోటల్గా 5 వరుసల్లో 150 క్వశ్చన్లకి ఇక్కడ మనం ఆన్సర్ చేయడానికి మనకు బబ్లింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ముందుగా చేయాల్సింది ఏంటంటే మీకు వచ్చినటువంటి ఆన్సర్లన్నీ కూడా ముందు అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేసినప్పుడు అందరూ కూడా ఆ క్వశ్చన్ పేపర్ బాగా వస్తుంది, తర్వాత ఆన్సర్ కూడా బాగా వస్తుంది. కానీ బబ్లింగ్ చేసే విధానంలో కూడా కొంచెం అవకతవకలే కూడా మీకు ఎవాల్యుయేషన్ ప్రాబ్లం రావచ్చు. కాబట్టి మన బబ్లింగ్ ఏ విధంగా చేయాలి దీనికి సంబంధించి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకు టీజీపీఎస్సీ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. చూడండి ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్ అంటే కూడా ఈ విధంగా మీరు కంప్లీట్గా సర్కిల్ చేసినట్టయితే ఇక్కడ మీకు వ్యాలిడ్ వస్తుందన్నమాట. తర్వాత మీకు వచ్చేసి ఇక్కడ హాఫ్ సర్కిల్ చేశారనుకోండి మీకు ఇన్వాలిడ్ వస్తుందన్నమాట. తర్వాత ఇలాంటి మార్క్స్ కానీ ఇలాంటి ఉన్నట్లయితే ఒకటే డబ్బులో ఒకటే రోల్లో మనం 2 ఆన్సర్ కూడా మీరు ఫిల్ చేసినట్లయితే ఇక్కడ ఇన్వాలిడ్ అని చూపించడం జరుగుతుంది. ఒకసారి ఇది ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్ పాయింట్ మీరైతే గమనించుకొని మీరు అందరూ కూడా బీ అలర్ట్గా అయితే వెళ్లాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్కి అనమాట. ఓకే, ఇదేనమాట ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్. మరింత ఇన్ఫర్మేషన్తో మేము ముందు ఉంటాను. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.